ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. తుని నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తుని శాసనసభ్యురాలు యనమల దివ్య అన్నారు. దివ్యకు జరిగిన అభినందన సభలో పలువురు అతిథులు, నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యురాలుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి తుని నియోజకవర్గానికి మొదటిసారిగా విచ్చేసిన దివ్యకు ఘనస్వాగతం లభించింది. తుని పట్టణమంతా పసుపుమయమైంది. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభారాణి వెంట రాగా జన నీరాజనాల మధ్య దివ్య విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అభినందన సభలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రి సుభాష్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో తొలిసారిగా ఆదరించి అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఇంటి ఆడపడుచుగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం బలపర్చాలని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కొనసాగిస్తానని, తునిలో అన్యాయాలు, అక్రమాలకు తావు లేదని, ప్రజలే రాజులు, రారాజులుగా ఉంటారని, నా ఈ ప్రయాణం మీ అందరి కోసం, మీ అందరికీ అండగా ఉండి జన్మభూమి రుణం తీర్చుకుంటానని తెలియజేశారు. నన్ను ఈ స్థాయిలో ఉంచిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, వీర మహిళలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అమాయకుడు కాదు, ఇంకా తెలివైనటువంటి చదువుకున్నవాడే అమాయకుడి రాజకీయాల్లో. ఎంచేతంటే పేపర్ పట్టుకుని, టీవీలు పట్టుకుని విమర్శిస్తారు తప్ప ఓటుకు రావాలంటే చాలా కష్టపడతారు. నేనెందుకు లైన్లో నిలబడాలంటారు. అలా కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు సద్వినియోగపరుచుకున్న సంగతి ఈ ఎలక్షన్లో మనకు కనపడింది. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి, లండన్లో ఉన్నటువంటి వాళ్ళు మనం అడగకుండానే వచ్చి ఓట్లు వేసిపోయారు. మన నియోజకవర్గంలో కూడా చాలామంది ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా రాష్ట్రాలు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళు మనం పిలవకుండానే వచ్చి ఓట్లు వేసిపోయారంటే దాని మనం విజయానికి ప్రధానమైనటువంటి కారణం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంట్లో పడుకుని ప్రజలు మనకు ఓట్లు వేస్తారని అనుకుంటే ఎప్పుడు ఓట్లు వేసి ప్రజలంత అమాయకులు కూడా కాదు. మనం వీలైనంత వరకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చుకుని మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాతో పాటు ఇందాక అశోక్ బాబు గారు చెప్పారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అశోక్ బాబు గారి చేతిలోనే నేను ఓడిపోయాను 2009లో, అంచేతంటే 7వసారి. అంచేత వాళ్ళని కూడా ఒక మంచి కుటుంబం, ఆదర్శమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబం అయినప్పుడు కూడా మనం 6 సార్లు గెలిచాము, 7వసారి ఆయన గెలిచాడు. మనం ఎప్పుడు కూడా ఆయన కానీ, మనం కానీ, ఆ కుటుంబం కానీ, మనం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కూడా తప్పులు చేయలేదు. తప్పులు చేయమని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన మీద ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు వమ్ము చేయకుండా కార్యక్రమాలు చేయడమే మన యొక్క లక్ష్యం. అదే దివ్య చేసినా, లేకపోతే అశోక్ బాబు గారు చేసినా, లేకపోతే బీజేపీ సహకరించినా, మనం చేసినప్పుడు కూడా ఒకే ఒకటి, ఈ నియోజకవర్గం సస్యశ్యామలుగా అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఉండాలనేటువంటిది నా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతో దివ్య కూడా పనిచేస్తుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో ప్రజల యొక్క పాత్ర చాలా ముఖ్యం. అంచేత డబ్బులకి లెక్క చేసేటువంటి ప్రజలు కాదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది ఈ ఎలక్షన్లో రుజువైంది. చాలామంది వేల కోట్లు ఖర్చు పెట్టి, 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈనాడు ఓడిపోయారు. మొన్న 5 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించారు. వాళ్ళంతా ఎలక్షన్లో చేసి మనం గెలుద్దామనేటువంటి జగన్మోహన్ రెడ్డిలాగే చాలామంది నమ్మకంగా ఉన్నారు. కానీ ఏమైంది, చివరికి గెలవలేదు, 11 సీట్లు పడిపోయారు. అంతేత మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది, డబ్బు రాజకీయం చేయదు, రాజకీయంతో ప్రజల యొక్క సర్వీస్ చేయడమే రాజకీయ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంతేత ఆ విధంగా రాజకీయం చేయాలి. మనందరూ కూడా చాలామంది హుషారుగా ఉన్నారు. ఎంత బ్రహ్మాండంగా ఊరేగింపు చేశారు, బ్రహ్మాండంగా మీటింగ్ సక్సెస్ఫుల్ చేశారు. అంచేత మన బాధ్యత అంతా కూడా ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడమే మన బాధ్యత. రెండవ బాధ్యత ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఈ కూటమి యొక్క లక్ష్యం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి తుని నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు,
జన సైనికులకు, వీర మహిళలకు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు. ముందుగా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన నన్ను ఆదరించి అఖండమైన మెజారిటీతో గెలిపించిన తుని నియోజకవర్గ ప్రజలందరికీ మర్చిపోలేను. ఇక నుంచి ఎమ్మెల్యేగా మీ ఇంటి ఆడపడుచుగా తుని అభివృద్ధి కోసం, ఇంటి సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తానని మాటిస్తున్నాను. అసెంబ్లీలో దైవ సాక్షిగా ప్రమాణం చేశాను. ఇక్కడ మీ ముందుగా కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నాను. ఇక నుండి మన తునిలో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలవుతాయని, తునిని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలన్నది నా ఆకాంక్ష. ఆ ప్రయత్నంలో అందరూ కలిసి ముందుకు కదులుతామని ప్రమాణం చేస్తున్నాను. ఈ రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్యాయాలను, అక్రమాలను తరిమి కొట్టాలని పిడికిని బిగించి బాసటిగా నిలిచారు. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, తుని నియోజకవర్గం బాగుండాలి. అందులో మనం పాలు పంచుకోవాలి. నా తొలి అడుగు మీ అందరి ఆశీర్వాదంతో పడింది. ఇక నుండి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగాలి. నా వెన్నంటే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాన్నగారికి, తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇక నుండి అన్యాయం, అక్రమం, అహంకారం వంటివి తుని నియోజకవర్గంలో ఉండవు. ఇక్కడ ప్రజలే రాజులు, రారాజులు. వారి కోరిక మేరకే, చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకే మనం పనిచేయాలి. నా వెంట ఉండి నా ఈ తొలి ప్రయత్నంలో నాకు బాసటగా నిలిచిన వాళ్ళను నేనెప్పుడూ మర్చిపోను. వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ ప్రయాణం మీ అందరి కోసం కొనసాగిస్తానని, మీకు ఎల్లప్పుడూ అండగా నిలబడతానని, జన్మభూమి రుణం తీర్చుకుంటానని హామీ ఇస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తుని. అఖండ స్వాగతం పలికినటువంటి తుని నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలందరికీ కూడా మీ మిత్రుడిగా, మీ సోదరుడైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. గౌరవనీయులు పెద్దలు మన నియోజకవర్గానికి 6 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ రాష్ట్రంలో అనేకటువంటి ఉన్నత పదవులు అనుభవించి ఈ రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ పురోభివృద్ధికి ఎనసేని సేవలంటే యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలు కాకినాడ శాసనసభ్యులు వనమూడి కొండబాబు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు గారు, మరి మనందరి యొక్క సహాయ సహకారాలతో ఈనాడు విజయం సాధించి మన తుని నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మన సోదరిమణి శ్రీమతి యనమల దివ్య గారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీ అందరికీ తెలుసు, గతంలో నేను, రామకృష్ణ గారు ఎన్నికల్లో అనేక పర్యాయాలు తలపడడం జరిగింది. ఓన్లీ అది కేవలం ఎన్నికలకే పరిమితం తప్ప కుటుంబాలు ఎప్పుడూ కూడా కలిసిమెలిసి కుటుంబపరంగా ఎంతో అన్యాయతాభావంగా కలిసిమెలిసి ఉండేటటువంటి వాళ్ళు. మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు తెలుసు, గత ప్రభుత్వం యొక్క విధానాలు తెలుసు, గతంలో ప్రభుత్వం వల్ల మనం పోయిన నష్టం తెలుసు, ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, ఆ యొక్క ప్రభుత్వం యొక్క అక్రమ కేసులు, అక్రమ దండాలు, భూదండాలు అన్నీ కూడా తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. ఈ రాష్ట్రానికి అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని సంకల్పంతో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎంతో అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి యనమల రామకృష్ణ గారి యొక్క అమ్మాయిని మనకి అభ్యర్థిగా ఇచ్చి
ఆమెకు విజయానికి మనం తోడ్పడే విధంగా మనం సాగించిన మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. లో కూడా రామకృష్ణ గారు అంటే బాగా తెలుసు. అయినా రాజకీయ రంగంలో రాణించడమే కాకుండా అతని మేధస్సుతో ప్రభుత్వాన్ని ఏ రకంగా నడపాలో ఆ రకంగా నడిపించిన వ్యక్తి రామకృష్ణ గారు. మీరందరూ కూడా తుని నియోజక ప్రధానికం అంతా కూడా 6 సార్లు మీరు గెలిపించారు. చిన్న విషయం కాదు, వరుసగా 6 సార్లు గెలిపించారు. ఈనాడు మరి ఆయన వారసురాలుగా మరి దివ్య గారిని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలు కొత్త రామకృష్ణ గారి ఫ్యామిలీ కుటుంబం నుంచి ఎప్పుడు కూడా దివ్య గారిని కానీ వారి సోదరిమణులు కానీ చూడలేదు. చిన్నతనంలో చూడడం తప్ప బయటికి రాదు ఎప్పుడు. నేను ఈనాడు మరి రాజకీయ రంగంలో మరి ఈనాడు పోటీ చేయడం కోసం మరి పార్టీ ఆదేశాల మేరకు ఈనాడు నాయకులు మరి రామకృష్ణ గారికి ఆశీస్సుల మేరకు దివ్య గారు మరి తొలి ప్రాంతానికి వచ్చారు. కానీ కొత్తగా వచ్చినటువంటి దివ్య గారు అందరితో బాగా చాలా కష్టపడి తిరిగారు. నాకు తెలిసిన విషయం చెప్తున్నాను మీకు. ప్రతి ఇంటికి తిరిగి అందరి మనల్లో బాగా పొందారు. రామకృష్ణ గారి సున్నితమైన మనసు దివ్య గారు. అటువంటి మంచి భావాలు ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు. అదే తనయురాలు దివ్య గారు. ఈ రకంగా మంచి కలయికతో వెళ్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి దివ్య గారికి మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చారు. ఈనాడు చెప్పుకోలేనంతగా విధంగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దివ్య గారికి మీరు ఇందా చెప్పారు, చాలామంది కొంచెం డౌట్ అని చెప్పారు. ఇందాక చెప్పారు 15,000 తక్కువతే మేము మరి రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది. దాని ఏంటంటే వాళ్ళకి ఇది వస్తుందని. కానీ అటువంటి దానికి నేను చెప్పాను రామకృష్ణ గారికి 4 వారం రోజుల ముందు చెప్పాను, తప్పకుండా కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని, తప్పకుండా గెలుస్తుంది దివ్య గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే రకంగా మరి దివ్య గారు గెలిచారు.